వెల్కమ్ టు బీజే టీవీ. ఆల్ స్టైలిష్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 9, 2025న ఎంబీ గార్డెన్స్ పెద్దపల్లి నందు ఆల్ స్టైలిష్ కుంఫు యూనిట్ ఆఫ్ తెలంగాణ సహకారంతో జాతీయ స్థాయి కుంఫు అండ్ కరాటే పోటీలు పెద్దపల్లి నందు నిర్వహించడం జరుగుతున్నవి. ఈ కరాటే పోటీల్లో పాల్గొనుటకు వివిధ రాష్ట్రాల నుండి అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు టోర్నమెంట్ చైర్మన్ కుంఫు మాస్టర్ వి యాదగిరి, అడ్వైజర్ కె సదానందం, చీఫ్ ఆర్గనైజర్ జి సతీష్, ఆర్గనైజర్ కె వెంకటేష్ తదితరులు తెలియజేశారు. ఉత్సాహం ఉన్న అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. మార్చ్ 9, 2025 రోజు పెద్దపల్లి ఎంబీ గార్డెన్స్ పోలీస్ స్టేషన్ రోడ్ పెద్దపల్లి నందు జరిగేటువంటి ఫస్ట్ జాతీయ స్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కుంఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్స్ జరగబోతున్నాయి. సో ఇది మన మెయిన్ మాస్టర్ అయినటువంటి యాదగిరి గారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి మన తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి విద్యార్థులు కరాటేలో పోటీదారులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అనేది పోటీలను విజయవంతంగా చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గతంలో ఇక్కడ 2 సార్లు రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కరాటే పోటీలు జరిగిన చాలా అద్భుతంగా నిర్వహించాము. అలాగే నర్సెట్పేటలో ఆ తర్వాత సిరిసిల్లలో మన రీసెంట్గా కూడా ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో చాలా పెద్ద ఎత్తున అభ్యర్థులు అంటే పోటీదారులు స్టూడెంట్స్ అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్గా చేశారు. అలాగే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్తో పాటుగా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే పిల్లలందరూ కూడా మొబైల్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా వాళ్ళు యాక్టివ్గా లేకుండా అయిపోతున్నారు. సో దానికి ఏంటంటే ఈ స్పోర్ట్స్ ఏదైతే ఉందో దాంట్లో ప్రత్యేకంగా ఈ కరాటే కుంఫు వల్ల వీళ్ళకి ఒకటి లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి అండ్ డిసిప్లిన్ అనేది మెయిన్గా వస్తుంది. అండ్ పిల్లలకి ఆత్మరక్షణార్థం, ఇప్పుడు అమ్మాయిలకి ఆత్మరక్షణ అర్థం ఇవన్నీ హెల్ప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ. అండ్ అదేవిధంగా ఇప్పుడు గతంలో ఇక్కడ కరీంనగర్లో 2 సార్లు, తర్వాత లక్షపేటలో, సిరిసిల్లలో అయినప్పుడు ఈ పోటీలను సక్సెస్ చేసినటువంటి నిర్వాహకులు, చీఫ్ ఆర్గనైజర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి యూనియన్లో ఉన్నటువంటి యూనిటీని అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతిసారి ఎక్కడ పోటీలైనా కూడా ఈ మీ అసోసియేషన్ ద్వారా ఈ కరాటే ట్రైనర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్ అంటే ప్రతి డిస్టిక్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయించి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నారు. అలాగే ప్రతి ప్రోగ్రాంలో కూడా మాతో పాటుగా పండగ స్కూల్ మేనేజ్మెంట్ కూడా కంపల్సరీగా దీంట్లో మీకు ఆర్గనైజేషన్లో ఒక పార్ట్నర్గా ఉంటున్నారు వాళ్ళు. సో వాళ్ళకి సందర్భంగా మేము థ్యాంక్ యూ చెప్తున్నాము. ఎందుకంటే ఇలాగే ముందు ప్రతి ప్రోగ్రామ్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్లో మేము కంపల్సరీగా మా వంతుగా మేము కోఆపరేట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ సార్.